హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ జూనియర్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో థియేటర్లో మంచి హిట్ అయితే అయింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్టు 16 తారీఖు నుంచి లేదు పక్కాగా అయితే జూనియర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకు ఆగస్టు 16 తారీఖున అయితే పక్కాగా అయితే జూనియర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన హరిహర వీరమల్లు మూవీస్. ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్ మంచి హిట్ అయితే థియేటర్కల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్టు 15వ తారీఖు నుంచి లేదు పక్కాగా అయితే మనకు ఈ హరిహర వీరమల్లు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో హరిహర వీరమల్లు మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తుంటారు. సో మీ అందరికీ అయితే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సయ్యారా మూవీ. సో ఈ మూవీ మనకు థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఆగస్ట్ మంత్లో అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ కాదు. ఎందుకంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే సయ్యారా మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మహవతార్ నరసింహ మూవీ అనమాట. సో ఈ మూవీ ఏకంగా 150 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇప్పటికైతే ఆగేటట్టు అయితే నాకైతే అస్సలు కనబడట్లేదు. సో మూవీ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఇంకా 200 కోట్లు అయితే కలెక్ట్ చేసేలాగానే ఉంది మూవీ అయితే. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే ఏమైనా కన్ఫర్మ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఈ మూవీ థియేటికల్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంటేనే కదా మనకు ఓటీటీ రిలీజ్ డేట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసేది. సో ఈ మూవీ అయితే ఇంకా థియేటికల్ రన్నే కంప్లీట్ అయితే చేసుకోలేదు. ఇంకా కొన్ని థియేటర్లు ఇప్పుడే ప్రజెంట్ అయితే మా దగ్గర ఇప్పుడే మూవీని అయితే పెట్టడం అయితే జరిగింది. కొన్ని థియేటర్స్ అన్ని పెంచుకుంటూ అయితే ఈ మూవీ అయితే పోతుంది. సో వాళ్ళు ఇంకా అఫీషియల్ రిలీజ్ డేట్ అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. లాస్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళే నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు అనౌన్స్ అయితే చేశారు. సో ఏ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారంటే మనకు ఆగస్టు 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కింగ్డమ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కింగ్డమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే కింగ్డమ్ మూవీ వచ్చేసి ఆగస్టు 28th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ 5 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నా వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి.